హలో నమస్తే. నేను మీ బ్లాగ్ పేజ్ జయంత్. రీసెంట్‌గా నేను ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను కదా! డెలివరీ పార్ట్నర్ కింద వర్క్ చేస్తానని చెప్పేసి. ఈరోజు నేను ఫుల్‌గా ఒక ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, నేను ఎలా డెలివర్ చేద్దామని చెప్తాను. స్టోర్‌కెళ్ళే ముందు మన మొబైల్‌లో డెలివరీ పార్ట్నర్ యాప్ ఉంటుంది. అది ఓపెన్ చేసి మనం గిగ్స్ అనేది బుక్ చేసుకోవాలి. గిగ్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లోకి అయితే వెళ్ళాలి. ఆన్‌లైన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి మొబైల్‌లో క్యూఆర్ కోడ్ లేకపోతే సెల్ఫీ అడుగుతది. నన్నైతే క్యూఆర్ కోడ్ అయితే అడిగింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను. స్కాన్ చేసి కొన్ని సెకండ్స్ తర్వాత నాకు అయితే ఆర్డర్ పడింది. ఆ ఆర్డర్ పిక్ చేసుకొని కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళి డెలివర్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ మన స్టోర్‌కి వచ్చేసి సేమ్ ప్రొసీజర్. డిస్‌ప్లే మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేసి కొంచెం సేపు వెయిట్ చేస్తే మరొక ఆర్డర్ వస్తుందన్నమాట. డైలీగా అయితే నేను ఇదే చేస్తున్నాను. సో ఈ రోజు నా టోటల్ ఎర్నింగ్ ఎంత చూపిస్తా. సో ఇప్పుడు టైం అయితే 10 అయింది. ఇది నా లాస్ట్ ఆర్డర్. సో కంప్లీట్ చేసి ఇంకా హోమ్కి అయితే రిటర్న్ అయిపోతా. సో డెలివరీ అయితే కొట్టేసాను. సో ఎర్నింగ్ 32 రూపీస్ అయితే వచ్చింది. సో అంటే మినిమం 8 మినిట్స్ తక్కువ 13 అవర్స్ అయితే నేను లాగిన్లో అయితే ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 39 ఆర్డర్స్ అయితే వేసాను. మనకి ఇన్సెంటివ్ వచ్చేసి 450 అయితే ఇన్సెంటివ్ కలిసింది. మనకు టోటల్ వచ్చేసి 1329 రూపీస్ అయితే వచ్చిందనమాట ఎర్నింగ్ ఈరోజు. రేపు ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, బాయ్ గైస్.